హాయ్ అండి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజులకైనా, లాంగ్ ఫ్రాక్స్కైనా, డ్రెస్సులకైనా హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్లోని బాడీ పార్ట్ ఏదైనా సరే బాడీ పార్ట్లో బ్యాక్ పీస్ తీసుకోండి. బ్యాక్ పీస్లో నుంచి మనం హ్యాండ్ ఇలా కొలుచుకోవాలి. ఇలా చూడండి, హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలవండి. ఇక్కడ 12, ఖర్చులతో 14 వచ్చేసింది. 14 ఇంచెస్ మనం 14 ఇంచెస్ క్లాత్ వెడల్పు తీసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్కి సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా 4 పీసెస్గా అంటే జాయింట్స్ అంటే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ ఉండాలి, జాయింట్స్ అనేది మనకెళ్ళి ఉండాలి. ఇలా 14 ఇంచెస్కి నేను 14 ఇంచెస్ కన్నా ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి, లేకపోతే 1 ఇంచ్ మైనసే తీసుకోండి. ఇలా చూడండి, 4 హోల్డింగ్స్లో అంటే 4 లేయర్స్ క్లాత్ అనమాట. హోల్డింగ్స్ మనకెళ్ళి ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి. మీరు చూస్తున్న వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్ ఎంత, ఆర్మ్ లూజ్ ఎంత, హ్యాండ్ పొడవు ఎంత, ఇవన్నీ ఒకసారి మనం ఆది బ్లౌజ్లో నుంచి కానీ ఆది డ్రెస్లో నుంచి కానీ ఇలా తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ ఉంది, కానీ ఇక్కడ కొంచెం తగ్గించమని చెప్పారు. అందుకని నేను ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా చూడండి, ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ పెట్టాను. ఒకవేళ మీకు అదే సైజులో కావాలి అనుకుంటే పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోండి. అలా తీసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను పర్ఫెక్ట్గా సరిపోని క్లాత్ తీసుకొని చూపిస్తున్నాను కాబట్టి మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలి అని చెప్పేసి నేను సపరేట్ క్లాత్ తీసుకొని మరీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసేసాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ అనేది ఖర్చులు అంటే లాస్ట్ కుట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికే కౌంట్ చేయండి. మీరు మొత్తం కలిపి కౌంట్ చేయొద్దు. లాస్ట్ కుట్ ఎక్కడికి ఉందో అక్కడికి కౌంట్ చేయండి. ఇక్కడ నాకు లాస్ట్ కుట్టుకి 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చులు, మనం బాడీ పార్ట్కి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కాబట్టి హ్యాండ్కి కూడా 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాలి. ఇప్పుడు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్ డౌను, ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి 3.5 అనేది హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్ డౌన్కి 3.5 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా లైన్ గీసేసుకొని ఇప్పుడు మన ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంతో ఒకసారి ఆది డ్రెస్లో నుంచి కొలుసుకోండి. ఆది డ్రెస్లో నుంచి బ్యాక్ పార్ట్ పట్టుకోండి. ఎప్పుడు ఏది కొలవాలైనా సరే బ్యాక్ పార్ట్ కొలవండి, పర్ఫెక్ట్గా కొలత తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టుకి చూడండి, లాస్ట్ కుట్టుకి ఎంత వచ్చిందో చూడండి. మ్యాక్సిమం నడుం లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. 10 ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ. ఇలా చూడండి, 10 ఇంచెస్ అనేది ఇక్కడ చివర మిడ్ పాయింట్లో పెట్టేసేసి 10 ఇంచెస్ అనేది మనం లైన్ గీసాం కదా హ్యాండ్ డౌన్కి, హ్యాండ్ డౌన్ లైన్ మీద ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ వేసేయండి. అక్కడికి మార్క్ వేసేసి 2 ఇంచెస్ ఖర్చులు అనేది పెట్టేయండి. అర్థమైంది కదా, ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని అదే 10 ఇంచెస్ లైన్ని అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం మళ్ళీ నేను 1/2 ఇంచ్ లైన్ గీస్తున్నాను కింద పైన. 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు అనమాట. ఇవి ఖర్చులకి కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు వదిలేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చింది 10 ఇంచెస్. ఆ 10 ఇంచెస్లో నుంచి సగానికి ఇలా మార్క్ చేయండి. హ్యాండ్ డౌన్, హ్యాండ్ ఆర్మ్ రౌండ్ గీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా, ఈ వేలో కట్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10లో నుంచి 5 వచ్చింది కదా, ఆ 5లో నుంచి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఈ మళ్ళీ ఆఫ్ చేసిన ఆఫ్ ఏంటంటే బ్యాక్ పార్ట్కి, మిడిల్ పాయింట్ ఆఫ్ ఏమో ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఇలా చూడండి, ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఆర్మ్ రౌండ్ తీద్దాము. ఇక్కడైతే ఒక 1 ఇంచ్ వదిలేయండి ఎప్పుడైనా సరే. ఫస్ట్ స్టార్టింగ్లో 1 ఇంచ్ వదిలేసేసి ఇక్కడ నేను చూపించాను కదా పాయింట్, ఆ పాయింట్కి ఆర్మ్ రౌండ్ స్కేల్ని పాయింట్ ఆఫ్ చేయండి, పైకి పెట్టండి. ఆర్మ్ రౌండ్ స్కేలు ఖర్చులతో సహా పెట్టాలి.
చూడండి నేను పెట్టాను కదా లాస్ట్ లైన్, లాస్ట్ పాయింట్, అది బ్యాక్ పార్ట్కి కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి నేను ఆమ్ రౌండ్ తీస్తున్నాను. చూడండి ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా గీసేసుకోవచ్చు అనమాట. అలా గీసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ని ఇలా టర్న్ చేసేసి ఇలా గీసుకోండి. ఇలా గీసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఆమ్ రౌండ్ తీయడం అయినా కానీ హ్యాండ్ కూడా ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ వచ్చేసింది. ఫ్రంట్ లోత్ తీయాలి కదా, ఆ ఫ్రంట్ లోత్ కోసం ఇక్కడ 1/2 ఇంచు, ఇప్పుడు నేను ఆల్రెడీ సగానికి మార్క్ చేశాను కదా, ఆ పాయింట్ మీద 1/2 ఇంచు డౌన్ చేసుకొని మార్క్ చేసుకున్నాను. ఇందాక స్కేల్ ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే యూజ్ చేయండి. ఇలా చూడండి, ఇలా గీయాలి. రివర్స్ ఎస్లో షార్ప్గా రావాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి హ్యాండ్ లోత్ తీయడం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఉంటుంది. చూసారు కదా, ఇలా రివర్స్ ఎస్ వస్తుంది అనమాట మనకి హ్యాండ్ లోత్ ఇలా గీసుకుంటే. స్కేల్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చూపించానో అలానే పెట్టండి. చూసారు కదా, మనకి హ్యాండ్ లోత్ వచ్చేసింది, హ్యాండ్ బ్యాక్ పార్ట్ కర్వ్ కూడా వచ్చేసింది. ఇలా ఈజీ టిప్తో హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ కటింగ్కి చాలా కష్టపడుతూ ఉంటారు, ఆ హ్యాండ్ కటింగ్లోనే ఉంటుందండి లుక్ అంతా. హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా లేకపోతే హ్యాండ్ బొంగు వస్తుంది, ప్లస్ మన చంక దగ్గర కూడా బొంగు వస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ అయిన హ్యాండ్ కర్వ్కి వచ్చేసి 1/2 ఇంచ్ పాయింట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1/2 ఇంచు పాయింట్ చేసుకోవాలి. తర్వాత కర్వ్ లైన్స్ అనేది గీసుకోవాలి. ఫ్రంట్ లోత్ కర్వ్, బ్యాక్ పార్ట్ కర్వ్ గీసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్కి వాటికి జాయిన్ చేసుకుంటూ లైన్స్ గీసేసాను. అంతే ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ అనమాట. కానీ కొంచెం బిగినర్స్ కన్ఫ్యూజన్ అవుతారు. అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని చెప్పేసి సపరేట్ పీస్ తీసుకొని మరి మీకు క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా ఇలా కుట్టేసుకోవచ్చు. ఖర్చులు పడితే ఒకవేళ ఖర్చులకు కూడా భయపడొద్దు. అతుకులు వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా కట్ చేసేయండి, తర్వాత అతుకులు వేసేసుకోవచ్చు. హ్యాండ్స్కి మ్యాక్సిమం అతుకులు అనేది కామన్, దానికి అస్సలు భయపడొద్దు బిగినర్స్. అది కుట్టేటప్పుడు బిగినర్స్ అతుకులు వేసేసుకుంటాం, చాలా ఈజీ అనమాట. ఇక్కడైతే డ్రెస్ లైనింగ్ కాబట్టి నాకు అతుకులు లేకుండా వచ్చేసింది. మీకు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి ఓన్లీ హ్యాండ్ పీస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూసారు కదా, హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. బ్యాక్ కర్వ్ మనం కట్ చేసింది. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ కర్వ్ కట్ చేసుకునే ముందు ఇక్కడ ఖర్చుల మందం కట్ చేసుకోవాలి, మిడ్ పాయింట్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్కిప్ అయింది, అంటే మర్చిపోయాను కట్ చేయడం. ఇప్పుడు అలా కట్ చేసేసుకున్నాక ఒక 2 పొరలు బయటికి తీయండి. 4 హోల్డింగ్స్ మీద పెట్టాం కదా, ఇప్పుడు 2 హోల్డింగ్స్ మీద పెట్టండి. 2 హోల్డింగ్స్ మీద పెట్టి ఫ్రంట్ లోత్ తీసాం కదా మనం, ఆ ఫ్రంట్ లోత్ అనేది ఇప్పుడు కట్ చేయండి. ఖచ్చితంగా 2 హోల్డింగ్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. 3 హోల్డింగ్స్ మీద పడే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి 1కి 2 సార్లు బిగినర్స్ చెక్ చేసుకొని 2 హోల్డింగ్స్ మీద ఇలా షార్ప్గా కట్ చేయండి. ఇలా చూడండి, ఫ్రంట్ చాలా కొత్తగా నీట్గా వస్తుంది. అలా షార్ప్గా రివర్సెస్లో వచ్చిందంటే మనకి ఫ్రంట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే, ఎక్కడ ముడత లేకుండా బుంగ రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం నేను ఇట్లా F1 రాసుకుంటాను. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అనేది, బ్లౌజ్ హ్యాండ్ కట్ అయినా డ్రెస్ హ్యాండ్ కట్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ హ్యాండ్ కటింగ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది మీరు లైక్ అనేది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.